పివి నరసింహారావు దేశానికి ఎనలేని సేవ చేశారని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రిగా ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా శాసనసభ భవనం లాబీ హాల్లో పివి నరసింహారావు చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి సభ్యులు వాణిదేవి, బొగ్గారపు దయానంద్, లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, పివి కుటుంబ సభ్యులు, సిఎల్పి సెక్రటరీ శ్రీకాంత్ తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థికవేత్తగా పివి నరసింహారావు దేశాన్ని ముందుకు నడిపించారని అన్నారు. పివి గొప్ప మేధావి, బహుభాషా కోవిదుడని, 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారన్నారు. నిజాయితీకి, నిరాడంబరతకు నిలువుటద్దం పివి నరసింహారావు అని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిపాలనా దక్షుడు పివి నరసింహారావు అని, ఆయన ఆర్థికవేత్త, సంస్కరణల కర్తగా చరిత్రలో నిలిచారని అన్నారు. ఈ రోజు దేశం ఆర్థిక సమస్యలను తట్టుకొని నిలబడుతుంది అంటే దానికి కారణం పివి నరసింహారావు అని, ఆయన చూపిన బాటలో మనమందరం పయనించాలని అన్నారు.